తమిళనాడు సర్కార్ ద్విభాషా విధానానికే కట్టుబడి ఉన్నామని చెబుతోంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం త్రిభాషా సూత్రాన్ని తప్పనిసరిగా అమలు చేయాలి. అయితే తమిళనాడులో అలా జరగడం లేదు కాబట్టి భాషాభివృద్ధి పేరిట రావాల్సిన నిధులను కేంద్రం అందించడం లేదట. దీని మీద తమిళనాడు గుర్రుగా ఉంది. ఎన్ని భాషలు అమలు చేయాలో తమకు సంబంధించిన అంశమని, అందులో కేంద్రానికి ప్రమేయం లేదని వాదిస్తోంది. మరి దేశంలోని అన్ని రాష్ట్రాలు జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తున్నప్పుడు ఒక్క తమిళనాడు మాత్రమే ద్విభాషకు మొండి పట్టుపడుతోంది. తమకు 2 భాషలు చాలని అడ్డంగా వాదిస్తోంది. తమిళ భాషను ఉత్తరాదిన ఏ రాష్ట్రంలోనైనా నేర్చుకుంటున్నారా అంటూ వితండవాదం చేస్తోంది. మరి ఎవరి వాదన కరెక్ట్? ఎవరి వాదనలో ఎంత బలం ఉందో ఇప్పుడు చూద్దాం. ద్విభాషే తమ విధానమంటున్న తమిళనాడు, సమైక్యత కోసం త్రిభాష తప్పనిసరి అంటున్న కేంద్రం, కేంద్రం వాదనలో బలమెంత, తమిళనాడు వైఖరిలో రుజువెంత? కొద్ది రోజుల క్రితమే డిసైడ్ అయిన దక్షిణాది రాష్ట్రాల సమావేశం సందర్భంగా తాజాగా చెన్నైలో డీలిమిటేషన్ అంశం తెరమీదకొచ్చింది. ఈ సమావేశంలో కేంద్రం తీసుకురాబోతున్న డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తున్న పార్టీలన్నీ పాల్గొన్నాయి. అయితే దక్షిణాది రాష్ట్రాలతో జాక్ను ఏర్పాటు చేయాలంటున్న తమిళనాడు ఈ సమావేశంలో జాక్ చైర్మన్ ని ఎన్నుకోలేదు. కానీ కన్వీనర్ గా మాత్రం స్టాలిన్ తెరమీదకొచ్చారు. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతుందన్న ఎజెండాతో స్టాలిన్ చొరవ తీసుకుని దక్షిణాది రాష్ట్రాలతో కలిపి ఓ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న వాదన వినిపిస్తున్నారు. ఒక రకంగా ఎన్డీఏను ధీటుగా ఎదుర్కోవడంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఎన్డీ అలయన్స్ విఫలమైంది కాబట్టి ఆ ప్లేస్లో కొత్తగా మరో ఫ్రంట్ తయారు చేసి ఎన్డీ కూటమి ప్లేస్లో రీప్లేస్ చేసే ప్రక్రియకు బీజం పడిందని అర్థం చేసుకోవలసి ఉంది. ఇక్కడ అసలు ఎజెండా ఇండి కూటమికి ప్రత్యామ్నాయమే అని, దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయం అనేది వాదన కోసం తీసుకొచ్చిన అంశమేనని పొలిటికల్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఆ విషయాన్ని కసిపాల ఉంచితే త్రిభాషా సూత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు కేంద్రం మీద పోరాటమే ఎజెండాగా ఆ రాష్ట్రంలో హిందీపై ఉద్యమిస్తున్న డీఎంకే ఈ సమావేశంలో ఆ అంశాన్ని ప్రస్తావించకపోవడం చర్చకు దారితీస్తోంది. తమిళనాడు ప్రభుత్వం హిందీని మాత్రమే వ్యతిరేకిస్తుందా, లేక హిందీ వ్యతిరేకత పేరుతో కేంద్రంతో బద్ధ వైరానికి దిగుతుందా? త్రిభాషా సూత్రావళిలో ఎనీ 3 అనే ఆప్షన్ ఉంది. హిందీ కంపల్సరీ అనేది ఎక్కడా లేదని కేంద్రం ఇదివరకే క్లారిటీ ఇచ్చింది. జాతీయ విద్యా విధానాన్ని రూపొందించిన కొత్తల్లోనే హిందీని జాతీయ భాషగా రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వాదనను తమిళనాడు బలంగా వినిపించినప్పుడే ఏమాత్రం అనుమానాలకు, అపోహలకు తావు లేకుండా దేశం చేత గుర్తింపు పొందిన అన్ని భాషలు జాతీయ భాషలేనని క్లారిటీ ఇస్తూ తమకు ఇష్టమొచ్చిన ఎనీ 3 లాంగ్వేజెస్ అంటూ ఆయా రాష్ట్రాల ముందే ఆప్షన్స్ ఉంచింది. ఆ రాష్ట్రంలో ప్రజలు ఉపయోగించే ప్రాంతీయ భాష ఇంగ్లీష్తో పాటు దేశంలో ప్రజలు ఉపయోగిస్తున్న మరే భాషనైనా ఎంచుకునే వీలుంది. ఈ విషయాన్ని కేంద్రంలోని పెద్దలు అనేక సందర్భాల్లో విడమర్చి చెప్పారు, పూర్తి క్లారిటీ ఇచ్చారు. జాతీయ విద్యా పాలసీలను అదే విషయాన్ని విస్పష్టంగా పేర్కొన్నారు. ఇందులో ఏ రాష్ట్రం అధికారంలోనూ కేంద్రం జోక్యం చేసుకోవడం లేదు. కానీ తమిళనాడు మాత్రం తమ మీద ఉత్తరాది హిందీ భాషను రుద్దుతున్నారని అడ్డంగా వాదిస్తోంది. కేంద్రం ఆధ్వర్యంలో నడిచే సిబిఎస్ఈ వంటి పాఠశాలల్లో కేంద్రం పాలసీ ఉంటుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతున్న పాఠశాలల్లో నేషనల్ పాలసీని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇందులోనూ హిందీ కంపల్సరీ చేయాలనే రూల్ ఎక్కడా లేదు. కానీ తమిళనాడుకు మాత్రమే నొప్పి ఎందుకు కలుగుతోందన్న ప్రశ్నే మిగతా రాష్ట్రాల్లో తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. దశాబ్దాల క్రితం వినిపించిన ద్రవిడ విధానాలకే జై కొడుతున్న పార్టీగా డీఎంకేను మళ్లీ అలాంటి పాలసీనే తీసుకొస్తూ ఉద్రిక్తతలు రాజేస్తారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఉత్తరాది నుంచి దక్షిణాదిని డివైడ్ చేసే కుట్ర కోణాన్ని స్టాలిన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా అన్న అనుమానాలు క్రమంగా బయటకొస్తున్నాయి. ఒకవేళ ఇదే గనక నిజమని రుజువైతే అప్పుడు దక్షిణాది నుంచి మిగతా రాష్ట్రాలు ఎలా రెస్పాండ్ అవుతాయనేది ఆసక్తికరంగా మారుతోంది. ఇదే సమయంలో హిందీని అవుట్రైట్ గా తరిమేయాలన్న మరో ప్రమాదకరమైన ఎజెండాను చాప కింద నీరులా ఇతర రాష్ట్రాల్లో ఇంజెక్ట్ చేస్తున్నాడా అనే అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే ఏ 3 భాషలైనా అమలు చేసుకోవచ్చనే ఆప్షన్ ఉన్నప్పుడు హిందీ రుద్దుతున్నారనే వాదన ఎందుకొస్తోంది అన్నదే చర్చగా మారుతోంది. అధికారికంగా కేవలం 2 భాషలకే ఎందుకు పరిమితమవుతామంటున్నారనేది అనుమానాలు రాజేస్తోంది. తమిళనాడులో తమిళంతో పాటు ఇంగ్లీష్ను అధికారికంగా అమలు చేస్తున్నారు. త్రిభాషా సూత్రం ప్రకారం హిందీ కాకుండా పక్కనే ఉన్న కేరళలో మాట్లాడే మలయాళాన్ని కూడా ఎంచుకోవచ్చు.
ఎగువన ఉన్న 2 రాష్ట్రాల్లో మాట్లాడే తెలుగును ఎంచుకోవచ్చు. మరో పక్కన ఆనుకొని ఉన్న కన్నడను కూడా ఎంచుకోవచ్చు. తమిళనాడు ఈ పని ఎందుకు చేయడం లేదన్న వాదన తెరమీదకొస్తోంది. ఇటీవలే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తాము కేవలం 3 భాషలు మాత్రమే నేర్చుకోమని, బహుళ భాషల్ని ఇంప్లిమెంట్ చేస్తామని, అందుకోసం కసరత్తు కూడా జరుగుతోందని క్లారిటీ ఇచ్చారు. ఇటు తెలంగాణ నుంచి ఈ విషయంలో ఇలాంటి క్లారిటీ రాలేదు. దీని మీద మరింతగా మదింపు వేసేకే ఓ పాలసీని ప్రకటించే యోచనలో రేవంత్ సర్కారు ఉంది. అయితే ఈ విషయంలో రాష్ట్రంలోని విద్యా సంస్థలు గతంలో ఎలాంటి పాలసీని అనుసరించాయో అదే ఇప్పటికీ ఫాలో అవుతున్నాయి. విద్యార్థులు తమ ఆప్షన్స్ లేదా కల్చర్ను బట్టి తెలుగు, ఇంగ్లీష్, హిందీ లేదా సంస్కృతం లేదా ఉర్దూ వంటి భాషల్ని అభ్యసిస్తున్నారు. దీంతో తెలంగాణలో ఎక్కడ కూడా ఈ విషయంపై సందిగ్ధత కానీ, సంక్లిష్టతలు గానీ ఇప్పటికైతే తలెత్తలేదు. ఇకపై కేంద్రం మీద అనుసరించాల్సిన వైఖరిని దృష్టిలో ఉంచుకుని పాలసీలు తీసుకొస్తే కనుక అప్పుడు కొత్త ఇష్యూస్ పుట్టుకురావచ్చేమో ఇప్పుడే చెప్పలేమంటున్నారు భాషా నిపుణులు. తమిళనాడులో 2 భాషలు మాత్రమే అనుమతిస్తామని అంటోన్నా అక్కడ కేవలం తమిళం, ఇంగ్లీషు మాత్రమే చలామణిలో ఉన్నాయా? ఇతర భాషలేవి అక్కడ అస్సలు మాట్లాడటమే లేదా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఈ ప్రశ్నకు తమిళనాడు నేతల నుంచి ఇప్పటికైతే ఎలాంటి క్లారిటీ లేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్లలో ఉన్న హిందీ లెటర్స్ ని తుడిపేసే కార్యక్రమానికి దిగారు. అధికారికంగా హిందీని వద్దనుకున్నప్పుడు తాము 3వ ఆప్షన్ గా దేన్ని ఎంచుకుంటారో ఆ భాషనైనా హిందీ ప్లేస్ లో రాయొచ్చు కదా అనే లా పాయింట్ లాగుతున్నారు. ఇందువల్ల కనీసం పక్క రాష్ట్రంతో భావ సమైక్యత, ఆత్మీయత వెలువిరుస్తాయి కదా. ఆ పని ఎందుకు చేయడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు చెన్నైలో గానీ ఇతర పెద్ద పట్టణాల్లో గానీ ప్రపంచ భాషలు నేర్చుకోవడానికి, నేర్పించడానికి తమిళనాడు సర్కారు అనుమతులు ఇవ్వలేదా? డీఎంకే ప్రభుత్వానికి తెలియకుండానే అక్కడ విదేశీ ఏజెన్సీలు పనిచేస్తున్నాయా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. Another concern for our organization and all our pratinidhis here is about the forces which are challenging the national unity, especially in raising the north-south divide, whether it is about delimitation, whether it is about languages. Matrubhasha, mother tongue. Matrubhasha mein not only for education, RSS prefers all our daily things has to be done by Matrubhasha, mother tongue. So when RSS has not passed resolution about what should be 3 language or 2 language system or anything, but about Matrubhasha, mother tongue, we have passed a resolution earlier. మరోవైపు 2 భాషలు మాత్రమే తమకు కావాలంటున్న తమిళనాడు నాయకులు రాష్ట్రంలోని పలు ప్రార్థనా మందిరాల్లో వినిపించే అరబిక్ భాష గురించి ఏం చెబుతారు? ఇటీవల టీవీకే నాయకుడు విజయ్ హోస్ట్ చేసిన విందులో ప్రార్థనల అంశం తెరమీదకొచ్చింది. మరి ఈ విషయంలో తమిళనాడు పార్టీలు ఏం చెబుతాయనే ప్రశ్నకు జవాబు లేదు. ఒకవేళ హిందీ వద్దనుకున్నా సంస్కృతాన్ని కూడా 3వ భాషగా చేర్చుకోవచ్చు. యూపీలో గాని ఇతర ఉత్తరాది రాష్ట్రాలు గాని చాలా వరకు త్రిభాషా సూత్రంలోకి వెళ్లిపోయాయి. అయితే దశలవారీగా ప్రజల వాడుకకు ఇబ్బంది తలెత్తకుండా, సెంటిమెంట్లను టచ్ చేయకుండా 3 భాషల్ని విజయవంతంగా అమలు చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో హిందీ, ఇంగ్లీష్తో పాటు సంస్కృతం గాని, భోజ్పురి కానీ, ఉర్దూ గాని 3rd ఆప్షన్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. సేమ్ పాలసీ తమిళనాడులో ఎందుకు ఉండరాదన్నదే ప్రశ్న. ఒకవేళ ముస్లింలను సంతృప్తిపరచడమే టాప్ ప్రయారిటీ అనుకున్నా చాలా మంది ముస్లింలు వాడే ఉర్దూను కూడా పెట్టుకోవచ్చు. ఎవరూ అభ్యంతరం పెట్టడం లేదు. కేవలం 2 భాషలే అంటూ హిందీ మీద ద్వేషాన్ని రెచ్చగొట్టడమే ఎజెండాగా కనిపిస్తోందంటున్నారు. ఇదే అంశాన్ని ఇటీవల పార్లమెంటులో నిర్మలా సీతారామన్ కూడా తీవ్రంగా తప్పుబట్టారు. డీఎంకే పార్టీ కార్యాలయాల్లో పెరియార్ ఫోటోలు పెట్టుకుంటారు, కానీ ఆయనే ఓ సందర్భంలో తమిళాన్ని అనాగరికమైన భాషగా అసహ్యించుకున్నారని గుర్తు చేస్తూ ఇంతకు మించి ఆత్మవంచన డీఎంకే నేతల్లో ఉండదని విమర్శించారు. They made the education minister to withdraw their statement, his statement. When a man repeatedly says Tamil is a barbaric language, Kattumirandi Bhashai, look at the hypocrisy. They keep his photo in every room. I'm sure even in the parliament office of that party, his photo is there. They garland him and they worship him and they say he is the icon of Dravidian movement. But he said Tamil is Kattumirandi Bhashai. So sir, I am saying, unbelievable that this person is worshipped, but our poor Dharmendra Pradhan just said, don't do uncivil protest. He is being accused. And if their love for Tamil is so much, how can they worship somebody who said Tamil is a Kattumirandi Bhasha?
ప్రజల నుంచి గాని కేంద్రం నుంచి గాని వస్తున్న ప్రశ్నలకు డీఎంకే నేతలు ఎక్కడా రెస్పాండ్ కావడం లేదు. కానీ ఓ విచిత్రమైన వాదనను తెరమీదికి తెస్తున్నారు. బీజేపీ పాలిస్తున్న యూపీలో తమిళ్ నేర్పిస్తారా అంటూ తలాతోకా లేకుండా మాట్లాడుతున్నారు. ఏ 3 భాషలైనా అనే ఆప్షన్ ప్రకారం తమకు పక్కనే ఉన్న భోజ్పురిని అక్కడి పలు సంస్థలు 3వ ఆప్షన్ గా ఎంచుకున్నాయని ప్రభుత్వ రికార్డులే చెబుతుండడం విశేషం. I'm so glad. How many children in Uttar Pradesh know 3 languages? How many children in Bihar know 3 languages? How many children in Uttar Pradesh know 2 languages? Since you have such a fantastic idea that every child can learn 3 languages, what has been the outcome in our country for the last 75 years? What percentage of our children are spectacularly good at 2? Let's start then with 3. What do you mean children are spectacularly good at learning? Where have been the outcomes to show any of this to be true? We are very clear. We want a 2-language formula. It is both ethnically, culturally, and economically a sophisticated approach that has yielded us spectacular results. Tell me one place where a 3-language formula in this country has yielded better results than the state of Tamil Nadu, and explain to me why we should change from our policy for the sake of somebody else. దేశంలో ఏ రాష్ట్రంలో 3 భాషలు నేర్పిస్తున్నారని యూపీ, బీహార్ వంటి రాష్ట్రాలను ఉటంకిస్తూ తమిళనాడు నేతలు కొత్త వాదనలు తెరమీదికి తెస్తున్నారు. భావ సమైక్యత కోసం భాషా విద్వేషం ఉండరాదనే ఉద్దేశంతోనే జాతీయ విద్యా విధానాన్ని కేంద్రం 2020లో తీసుకొచ్చింది. అనేక భాషలు వినియోగంలో ఉండే భారత్లో పాలసీని ఉన్నపళంగా కాకుండా దశలవారీగా పూర్తిగా పట్టాలకు ఎక్కించాలని భావిస్తోంది. చాలా రాష్ట్రాలు ఆ బాటలనే పయనిస్తున్నాయి. తెలంగాణ వంటి రాష్ట్రాలైతే ఆ పాలసీకి ప్రత్యామ్నాయంగా ఇంకా ఏం చేస్తే బాగుంటుందనే కసరత్తు చేస్తున్నాయంటున్నారు. సనాతన హిందూ సంస్కృతికి పెద్దపీట వేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉండే ఆర్ఎస్ఎస్ చాలా ఏళ్లుగా సంస్కృతాన్ని వ్యాపింపజేస్తోంది. దేశవ్యాప్తంగా అనేక మంది ఉచితంగా సంస్కృతం నేర్పిస్తున్న వారిని ప్రోత్సహిస్తోంది. ఆ సేతు హిమాచలం దేశంలోని ఏ రాష్ట్రంలో చూసినా హిందువులు జరుపుకునే శుభకార్యాల్లో మంత్రాలన్నీ కూడా సంస్కృతంలోనే ఉన్నాయి. హిందువు అయితే చాలు సంస్కృతాన్ని దేవభాషగా పరిగణిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో అవసరాన్ని బట్టి పార్లమెంటులో బలగాన్ని బట్టి రేపెప్పుడైనా సంస్కృతమే జాతీయ భాషగా ఆవిర్భవించినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. కేంద్రం మీద అనుసరించే వైఖరిని బట్టి సంస్కృతాన్ని కూడా మేం వ్యతిరేకిస్తామంటే అలాంటి పార్టీల మీద ప్రజల నుంచి తిరుగుబాటు రాక తప్పదన్న హెచ్చరికలు భాషావేత్తల నుంచి, హిందూవాదుల నుంచి వినిపిస్తున్నాయి. మరి డీఎంకే అధినేత స్టాలిన్ తన మూర్ఖపు ఎజెండాతో అంత దూరం తెచ్చుకుంటారా చూడాలంటున్నారు పరిశీలకులు.